హాయ్ అండి అందరికీ. మనం రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో కూరలు కావచ్చు, పెరుగు, పాలు, ఏమైనా పిండి మిగిలిన అన్నీ పెడుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఖచ్చితంగా కొంచెము దొర్లిపోతూ ఉంటుంది కదా. ఇంకా రెగ్యులర్గా డీప్ క్లీనింగ్ చేయాలంటే చేయలేం కదండి. ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో ఎవరి లైఫ్ బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది కదా. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ అయినా పిల్లలతో రెగ్యులర్గా డీప్ క్లీనింగ్ చేసుకోవాలంటే అవ్వదు కదా. మనం ఈ విధంగా 2 నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్. అసలు స్మెల్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా డైలీ రెగ్యులర్గా మనం క్లాత్ పెట్టి తుడిచేసేసుకున్న 2 నెలలకు ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే మంచిగా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్. ఇంకా మొత్తం అన్నీ కూడా నేనైతే ఫ్రిడ్జ్లో ర్యాక్స్ అన్నీ కూడా ఈ విధంగా బయట వాష్ ఏరియాలో అయితే వేసేసానండి. వాష్ ఏరియాలో వేసేసి బాగా చక్కగా నీట్గా క్లీన్ చేసి ఎండలో అయితే కాసేపు ఆరబెట్టేసామంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి. అందుకోసం అన్నట్టు నేను మార్నింగ్ లేవగానే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ అయితే ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టేసేసుకుంటున్నానండి. నాకు ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందనమాట టైము మొత్తం అంతా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసుకునే పాటికి. మనం రెగ్యులర్గా ఊరికే తుడుస్తూ ఉంటాం కదండి, ఏమైనా దొరికిపోయినా. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాట్స్ కూడా వేసుకుంటూ ఉంటాం, కానీ ఈ విధంగా డీప్ క్లీనింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా బయట అయితే ఈ విధంగా ఎండలో అయితే ఆరబెట్టేసాను అనమాట. ఇంకా మొక్కకి పువ్వులు చూడండి, మందార పువ్వులు ఎన్ని వచ్చాయో అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఈ విధంగా చూస్తే. చూసారు కదా, ఇంకా డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. అసలు చూడండి, కర్రీ అయితే మొత్తం పప్పు అయితే దొల్లిపోయిందనమాట. ఇంకా డోర్స్కి మొత్తం కూడా బ్లాక్గా అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే మనం డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. మనం ఇంట్లోనే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నామంటే హ్యాపీగా 2 నెలలకు ఒకసారి ఫ్రెష్గా మన ఫ్రిడ్జ్ అనేది ఎంత పాత ఫ్రిడ్జ్ అయినా తలతల మెరిసిపోతుందండి. అంత నీట్గా వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా కూడా డస్ట్ మనకంతా కూడాను సైడ్లోన ప్లేట్లు పెట్టిన లోపలంతా కూడాను మనకి డస్ట్ అనేది కొంచెం పేరుకుపోయినట్టుంది కదా కావచ్చు. లోపల మొత్తం అంతా కూడా బ్లాక్గా మనకి ఈ విధంగా కరెంటు ఆఫ్ ఆన్ అయినప్పుడు మనకి ఈ విధంగా కొంచెం బ్లాక్గా అనేది వస్తూ ఉంటుందండి. మనకి కరెంట్ అనేది రెగ్యులర్గా ఉంటే ఏమంతా రాదు. చూసారు కదా, కర్రీ అనేది పప్పు దొల్లిపోయింది. మనకి ఇక్కడ వెజిటేబుల్ బాస్కెట్ కింద కొన్ని వాటర్ కూడా స్టోర్ అయ్యాయన్నమాట. మనం ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసుకునే ముందు మెయిన్గా అండి మనము స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ అయితే తీసేసుకోవాలి. అది మెయిన్ అండి. మనము డీప్ క్లీనింగ్కి ముందు చేయవలసిన పని అనమాట. ప్లగ్ తీసేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లిక్విడ్ అయితే తయారు చేసుకుందామండి. నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా అనమాట, వంట సోడా ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి వంట రూమ్లో. ఇక్కడైతే 1.5 స్పూన్ వరకు అయితే మనం డీప్ క్లీనింగ్ చేసుకున్నాం కాబట్టి పూర్తిగా 1.5 స్పూన్ వరకు అయితే వంట సోడా వేసేసుకొని ఈ విధంగా ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే 2 దెబ్బలు పిండేసేసుకుందామండి. మనకి డోరు మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాం కాబట్టి మొత్తం కూడా కాయ అంతా పిండేసేసుకుందాము. 2 దెబ్బలు ఈ విధంగా జ్యూస్ అయితే తీసేసుకుందాం లెమన్ నుంచి. చూసారు కదా, మనకి ఆ వంట సోడాలో నిమ్మరసం పిండగానే ఎంత అసలుకి నురగగా వచ్చేస్తుంది కదా. మనకు అంతే మురికి కూడా అంతే వచ్చేసిందండి. ఏ డిటర్జెంట్ లిక్విడ్ అయినా పర్లేదు, విమ్ కానివ్వండి. నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే వేసినా అనమాట, సర్ఫ్ ఎక్సెల్ది లిక్విడ్ అయితే ఒక 1 మూత వరకు వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ మనకి ఎక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ అప్లై చేసుకుంటూ మనకి టూత్ బ్రష్ ఉంటుంది కదండి, వాడని బ్రష్, దాంతో అయితే చక్కగా అయితే మనకి చెయ్యి తిరగని దగ్గర కూడా ఆ బ్రష్తో అయితే క్లీన్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడైతే బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు డోర్కి అయితే ఇక్కడ మనకి మురికి ఎక్కువగా ఉంటుంది కదండి, అదైతే రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేయకుండా ఈ విధంగా చేసామంటే చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. మనం బ్రష్తో ఈ విధంగా లిక్విడ్ అద్దుకుంటూ మొత్తం చుట్టూ కార్నర్లు అంతా రబ్బర్కి అప్లై చేసేసుకుందాము. చూసారు కదా, ఎంత నల్లగా ఉన్న మురికైనా మనం ఈ లిక్విడ్ అప్లై చేయగానే మొత్తం ఇట్టే మనకి ఇట్లాగా కారిపోతున్నట్టు వచ్చేస్తుందండి. అంత ఇదిగా పనిచేస్తుంది అనమాట ఈ బేకింగ్ సోడా, లెమను మొత్తం అన్నీ కూడా మనం వేసిన డిటర్జెంట్ లిక్విడ్ కావచ్చు. మొత్తం అన్నీ కూడా మంచి స్మెల్తో ఫ్రిడ్జ్ అనేది చాలా షైన్ అవుతుంది. తలతల అనేది మనకి షైన్ అయ్యేది అప్పుడే కనిపిస్తుందండి. మనం ఈ విధంగా ఇదంతా ఈ లిక్విడ్ని అప్లై చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు వదిలేసేద్దామండి. 5-10 నిమిషాల తర్వాత మనం పాతది కాటన్ క్లాత్ అనమాట, కాటన్ క్లాత్తో నీట్గా అంతా రబ్ చేసి తుడిచేయాలండి. అప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డోర్కి మొత్తం అంతా కూడాను ఎక్కడ మనకి ఎక్కువగా మురికి ఉంది అని అనిపించిన కాడంతా ఈ విధంగా అప్లై చేసేసుకున్నాము. చూసారు కదా, ఇక్కడంతా దొరికిపోయింది కదా, పప్పు అంతా కూడా కొంచెము ఎండినట్టు అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ కూడా మనం లిక్విడ్ వేసేసి చక్కగా వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదండి. ఈ విధంగా బ్రష్తో చక్కగా నీట్గా క్లీన్ చేసామంటే చాలా బాగా రిమూవ్ అవుతుందండి మనకి డస్ట్ అనేది. ఏ కార్నర్లో మూల ఉన్న మురికైనా సరే మనం ఈ విధంగా టూత్ బ్రష్తో క్లీన్ చేసామంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా, వేసిన ఒక 10 మినిట్స్కి మనకి మురికంతా ఇట్టే
కారిపోయినట్టు అనిపిస్తుంది కదా, చాలా బాగా రిమూవ్ అవుతుంది అనమాట మురికి అనేది. చూసారు కదా, డోర్కి కావచ్చు, ఫ్రిడ్జ్లో లోపల కావచ్చు, మురికి అంతా చాలా బాగా వచ్చేసింది కదా. మనం లిక్విడ్ వేసిన 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా మురికి ఎట్లాగా వచ్చేసింది. ఇప్పుడు కాటన్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా నీట్గా తుడిచేసేద్దాము. బాగా కాటన్ క్లాత్ అయితేనే మనకి రిమూవ్ అవుతుందండి, మెత్తగా ఉంటుంది కదా క్లాత్, బాగా మనం నీట్గా తుడిచేసేయచ్చు అనమాట. ఇంక ఈ విధంగా పొడి క్లాత్ తోటి మొత్తం అంతా, కాటన్ క్లాత్తో మొత్తం అంతా ఈ విధంగా క్లీన్ చేసేసుకుందామండి. చూసారు కదా, పొడి క్లాత్తో మనం తుడిచేటప్పుడే ఈ విధంగా కాటన్ క్లాత్తో మనకి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో అసలు. మనకి ఒక్కసారి తుడవగానే మనకి నీట్గా వచ్చేసింది కదండి. ఈ విధంగా డోరు మొత్తం అంతా కూడాను మనం ఫ్రిడ్జ్ దగ్గర ఒక పాత క్లాత్ కానీ వేసేసుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పుడు ఎట్లాగైనా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి కదా, మనకు అంతా కిచెన్ అంతా రాకుండా అది క్లాత్ అనేది పాతవి ఏమైనా కాటన్ క్లాత్ ఉంటే కింద వేసామంటే వాటర్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇంక ఈ విధంగా మొత్తం అంతా తుడిచేసేసుకుందాము నీట్గా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత మనము ఆ క్లాత్ని అనేది మళ్ళీ వాటర్లో 2 సార్లు డిప్ చేసి మళ్ళీ నీట్గా తుడుచుకున్నామంటే స్మెల్ అనేది చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి అసలు. ఇంక ఈ విధంగా మొత్తం అంతా కూడాను ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసుకొని ప్లగ్ అయితే తీసేసుకోవాలండి. మెయిన్గా అదైతే గుర్తుపెట్టుకోవాలి మనము. ఈ విధంగా నిదానంగా టైం పట్టినా మొత్తం అంతా డీప్ క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ మనము 2 మంత్స్ వరకు మనకి ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మంచి స్మెల్గా అసలు ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్ డోర్ తీయగానే. ఈ క్లాత్ని అయితే మళ్ళీ ఒకసారి వాటర్తో అయితే మళ్ళీ ఈ విధంగా వాటర్లో డిప్ చేసేసుకొని నీట్గా మురికంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా క్లాత్ అంతా కార్నర్లో సైడ్ అంతా కూడాను ఎక్కడంతే డస్ట్ ఉంటుందో మొత్తం అంతా ఒకసారి అయితే తుడిచేసేసుకుందామండి నీట్గా. అసలు మనం లెమన్ అవన్నీ వేస్తాం కదా, డిటర్జెంట్ లిక్విడ్ కావచ్చు, వంట సోడా ఎఫెక్ట్ మొత్తం అంతా కూడా మనకి మురికి అనేది ఎక్కడ ఏ మూల ఉన్నా కానీ ఇట్టే అనేది వచ్చేస్తుందండి, రిమూవ్ చేస్తుంది అనమాట. అంత బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు తడి క్లాత్తో మనం 2 సార్లు తుడిచాం కదా, ఇప్పుడు పొడి క్లాత్ అండి, కాటన్ క్లాత్ తీసుకొని పొడి క్లాత్తో మళ్ళీ ఒకసారి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసేద్దాము. మొత్తం అంతా నీట్గా పొడి క్లాత్తో తుడిచామంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుందండి, నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనం లిక్విడ్ ఏమంతా అప్లై చేయకూడదు, నార్మల్గా ఈ పొడి క్లాత్తోనే నీట్గా తుడిచేసేసుకున్నామంటే మనకి ఏమైనా ఐస్ క్యూబ్స్ లాగా కట్టేసి ఉన్న డీప్ ఫ్రిడ్జ్లో ఆపేస్తాం కదా, ఆపేసినప్పుడు మొత్తం అంతా అవి వాటర్ లాగా వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు పొడి క్లాత్తో తుడిచేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది డీప్లో కూడా. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసినప్పటికీ ఇప్పటికీ తేడా మీకే అర్థమవుతుంది. అబ్జర్వ్ చేశారా మీరు? ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా. మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా 2 నెలలకు ఒకసారి, వీలైతే నెలకు ఒకసారి కూడా డీప్ క్లీనింగ్ అనేది పెట్టేసేసుకున్నామంటే ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది, మనకి ఫ్రెష్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. చూసారు కదా ఫైనల్గా ఎట్లాగ వచ్చేసింది అసలు ఫ్రిడ్జ్. అసలు ఎంత బాగా షైన్ అవుతుంది, ఎంత బాగా వచ్చింది. మనం స్టార్టింగ్లో చూసినప్పుడు బ్లాక్గా మొత్తం అంతా డోర్కి కావచ్చు, లోపల కావచ్చు, మనకి కర్రీస్ తొల్లి కార్నర్లో మొత్తం అంతా మురికంతా పేరుకుపోయినట్టునింది కదా. ఇప్పుడు చూసేయండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలు. మనం ఒక 1/2 అవర్ కాదనుకుంటే ఫ్రిడ్జ్ అనేది ఎంత ఫ్రెష్గా రెడీ అయిపోయిందో చూడండి అసలు. చాలా చక్కగా ఉందండి. మనకి రబ్బర్లో కావచ్చు మొత్తం అంతా కూడా మురికి అంతా కూడాను ఇట్టే రిమూవ్ అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్లో మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ఆ లిక్విడ్ని. ఆ లిక్విడ్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. నేను చెప్పానని కాదు, ఆ లిక్విడ్ని నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ప్రిపేర్ చేసి ఒకసారి ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేయండి, మీకే అర్థమవుతుంది. చూడండి, మనకి ఫ్రిడ్జ్ రబ్బర్లో కూడా స్టార్టింగ్లో ఎంత మురికి ఉందో బ్లాక్గా అసలు మొత్తం అంతా రిమూవ్ అయిపోతుందండి. మనకి ఏమీ కానీ ఉండదన్నమాట, అంత నీట్గా వచ్చేసింది. డీప్లో కాటన్ క్లాత్తో మనం పొడి క్లాత్తో తుడిచేసామంటే డీప్లో కూడా చాలా నీట్గా వచ్చేసింది. మనం డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం దాంట్లో లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదండి. ఫైనల్గా మొత్తం ఫ్రిడ్జ్ బయట కూడా తుడిచేసాను అనమాట. ఎంత షైన్ అవుతుందో చూడండి అసలు. మనం ఏదైనా ఓపిక చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. ఇల్లైనా సరే, ఫ్రిడ్జ్ అయినా సరే, ఏదైనా సరే మొత్తం అన్ని ర్యాక్స్ అన్నీ కూడా బయటకు తెచ్చేసి బాగా ఎండకి అంతా కూడా చెమ్మ లేకుండా బాగా ఆరిపోయాయి అనమాట. తీసుకొని వచ్చేసి ఎక్కడెక్కడైతే
సెట్ చేసేసానండి. ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు ఇందాక చూసినప్పటికీ ఇప్పటికీ మనం ఓపిక చేసుకొని చేసామంటే ఎంత నీట్గా ఉందో. ఇంకా మ్యాట్స్ వేసేసాను అనమాట. మ్యాట్స్ కూడా వేస్తానండి. మ్యాట్స్ వేసామంటే మనకు డైరెక్ట్గా ఎక్కువ దొల్లినా వాటి మీదే ఉండిపోతాయి కాబట్టి తీసేసుకొని అవి రెగ్యులర్గా వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేసుకున్నామంటే మనకి పని అనేది తగ్గుతుందన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కొన్ని అయితే అయిపోయి ఉన్నాయండి. ఇంకా అయిపోయినవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజేషన్ చేసుకుందామనేసి ఇంక ఈ కవర్లో మనము వెజిటేబుల్స్ స్టోర్ చేసుకున్నామంటే మనకి 10 డేస్ కదండి, 15 డేస్ వరకైనా మనం ఇప్పుడు స్టోర్ చేసేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అదే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అంత బాగా పనిచేస్తాయండి అవి మనకి ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో ఎక్కడైనా మనకి మార్కెట్లో అయితే అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఇంక ఇప్పుడే మా వారు బాబు ఇద్దరు కూడాను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు అయితే కావాల్సిన కూరగాయలు అయితే లేనివి నేనైతే లిస్ట్ రాసి ఇచ్చాను. ఇంకా వాటి వరకు అయితే తీసుకొచ్చారండి వెళ్ళేసి ఇద్దరు. ఇంకా అన్నీ దేనికి దానికి మనం ఈ విధంగా విడివిడిగా వేసుకున్నామంటే అసలు మనం ఏదైనా కర్రీ చేసుకోవాలన్నప్పుడు అన్నీ కూడా క్లమ్జీగా కలిసిపోయినట్టు ఉండకుండా ఏది కావాలన్నప్పుడు అవి తీసేసుకొని హ్యాపీగా వంట చేసేసుకోవచ్చు. కావాల్సినవి తీసుకొని మిగతావి మనం కవర్ ఫోల్డ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఈ విధంగా వేసుకున్నామంటే ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది. మనం వంట చేసుకునేటప్పుడు ఎంత హడావిడిగా మార్నింగ్ టైంలో క్యారేజ్కి ఈ విధంగా వంట రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, అన్ని కూరగాయలు వెతుక్కోకుండా ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. ఈ విధంగా స్వీట్ కార్న్ కూడా మొత్తం అంతా పీల్ తీసేసి ఈ విధంగా కంకిలు అయితే మొత్తం అంతా ఈ విధంగా కవర్లలో వేసేసి పెట్టేస్తున్నాం. ఈవినింగ్ టైంలో బాయిల్ చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ సమ్మర్లో మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ కంటే ఈ విధంగా బాయిల్డ్ ఐటమ్స్ పెట్టడం పిల్లలకి ఫుడ్ చాలా మంచిది. అసలు అందులోనే స్వీట్ కార్న్ కదా, హెల్త్కి మంచిదే కాబట్టి ఇబ్బందే లేదండి. అసలు ఏ సీజన్లో పెట్టినా చాలా మంచిది. ఇంకా అన్నీ కూడా ఈ విధంగా 1 by 1 మొత్తం అన్నీ కూడాను కవర్లలో అయితే మొత్తం అన్నీ కూడాను ఆర్గనైజేషన్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా, మొత్తంగా ఫైనల్గా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ప్యాక్ చేసేసానండి. ఆలు అయితే బయటే పెట్టేస్తానన్నమాట. మనం ఈ విధంగా ఇప్పుడు పెట్టినప్పుడు ఏ ఫ్రెష్నెస్ ఉన్నాయో వెజిటేబుల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 15-20 డేస్ వరకు అట్లాగే ఉంటాయండి. ఈ కవర్స్ మనకి ఎక్కడైనా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా నేను ఫ్రిడ్జ్లో అయితే ఎక్కడెక్కడైతే స్టోర్ చేసేసుకున్నాను పికిల్స్, ఏమైనా బ్యాటర్స్, దోసపిండి, ఇడ్లీ పిండి అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ మొత్తం కర్రీస్ మొత్తం ఎక్కడెక్కడైతే పెట్టేశానండి. చూశాను కదా ఎంత నీట్గా ఉందో అసలు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో అయితే డెఫినెట్గా నాతో అయితే షేర్ చేసుకోండి. అందరికీ యూజ్ అవుతుందనేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.